పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. పలు కీలక బిల్లులకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. న్యూక్లియర్ ఎనర్జీ బిల్లుపై చర్చతో లోక్సభ దద్దరిల్లింది. దేశ విద్యుత్ అవసరాలు తీర్చేందుకే బిల్లు తెచ్చినట్టు తెలిపింది కేంద్రం. అణు బిల్లులో సరైన భద్రతా ఏర్పాట్లు లేవని విమర్శించారు విపక్ష ఎంపీలు. అటు రాజ్యసభలో బీమా రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచే బిల్లు ఆమోదం పొందింది. పార్లమెంట్ వింటర్ సెషన్ హాట్ గా జరుగుతోంది. అధికార విపక్ష ఎంపీల వాదనలతో ఉభయ సభలు మార్మోగాయి. 13వ రోజు పలు కీలక బిల్లులను ఆమోదించింది పార్లమెంట్. మరోవైపు న్యూక్లియర్ ఎనర్జీ బిల్లుపై చర్చతో లోక్సభ దద్దరిల్లింది. దేశం ఇంధన అవసరాలను తీర్చడానికి న్యూక్లియర్ బిల్లు తెచ్చినట్లు చెప్పారు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లు దేశ అభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు బిల్లును చదవకుండానే వ్యతిరేకిస్తున్నాయన్నారు. 80% of our energy source would be from the non-fossil sources, from the renewable energy sources, from the nuclear energy sources. And nuclear energy, as I said, will be the more reliable source of energy at that time for the increasing requirements. And the small modular reactors, which we have already undertaken, this government has already earmarked 20,000 crore exclusively for the small modular reactors. కేంద్రం తెచ్చిన న్యూక్లియర్ ఎనర్జీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు విపక్ష ఎంపీలు. అణు ప్లాంట్ల భద్రత, నాణ్యత సహా పలు అంశాలపై బిల్లులో క్లారిటీ లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. ఏదైనా ప్రమాదం జరిగితే అణు పరికరాల సరఫరాదారులను బాధ్యులుగా చేసే నిబంధనలు లేవన్నారు. అణు రంగంలో విదేశీ భాగస్వామ్యంతో దేశానికి నష్టమన్నారు. You'll have to source equipment from abroad. Nuclear reactor fabrication is not happening in India. Is it the position of the government that in today's context, the supplier is not going to be liable at all? And number two, on liability, is it the philosophical position of this government that privatizing profit and socializing liability is the philosophy of this government? కేంద్రం తెచ్చిన న్యూక్లియర్ ఎనర్జీ సవరణ బిల్లుతో దేశ భవిష్యత్తుకు ప్రమాదమన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇది శాంతి బిల్లు కాదని అశాంతిని రాజేసేలా ఉందంటూ ఫైర్ అయ్యారు. I feel this bill is against the interest of our country, the safety of our country and the safety of the citizens of our country. Privatization of nuclear power has failed repeatedly globally, and I urge this government to rethink its decisions, to have some liability on the private players and the suppliers in order to ensure safety and the security of our country. భోపాల్ గ్యాస్ విషాదంతో ఏం జరిగిందో దేశమంతా చూసిందన్నారు. అలాంటి తప్పిదాన్ని సమర్థించేలా ప్రస్తుత న్యూక్లియర్ ఎనర్జీ బిల్లు ఉందన్నారు ఎస్పీ ఎంపీ పుష్పేంద్ర సరోజ్. దేశంలో అణు వ్యర్థాలను శుద్ధి చేసేందుకు సరైన వసతులు కూడా లేవన్నారు. जब खतरनाक उद्योगों में लायबिलिटी को कमजोर किया जाता है तो न्याय सबसे पहले मर जाता है. लेकिन माननीय अध्यक्ष महोदय, शांति बिल ठीक उसी सिद्धांतों पर प्रहार कर रहा है, उसी सिद्धांतों को समाप्त कर रहा है. यह बिल ऑपरेटर की लायबिलिटी को सीमित करता है और सप्लायर लायबिलिटी को लगभग समाप्त कर देता है, जिससे भविष्य में किसी भी परमाणु दुर्घटना का बोझ सीधे पीड़ितों और जनता पर आ सकता है. లోక్సభలో విపక్షాల ఆందోళనల మధ్య న్యూక్లియర్ బిల్లును మూజువాని ఓటుతో ఆమోదించారు స్పీకర్. అనురంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించేలా ఈ బిల్లు తెస్తోంది కేంద్రం. స్పీకర్ సర్, I move that the bill may be passed. प्रश्न ये कि विधेयक को यथा संशोधित पारित किया जाए. जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक यथा संशोधित पारित हुआ. లోక్సభలో వీబీజీ రామ్జీ బిల్లుపై కూడా చర్చ జరిగింది. ఉపాధి హామీ చట్టంలో గాంధీ పేరు తొలగించడంపై అభ్యంతరం తెలిపారు విపక్ష ఎంపీలు. మోదీ సర్కార్ బిల్లుల పేరుతో ప్రతి ఒక్కరిపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు డీఎంకే ఎంపీ కణిమొళి. Because in every bill you try to impose Hindi and Sanskrit on people of South India. Why don't you name one bill in any South Indian language? You keep saying that you care about the Indian languages. Can you tell us about one bill? వీబీజీ రామ్జీ బిల్లు తేవాల్సిన అవసరం లేదన్నారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. పేర్లు మార్చడం మానుకుని బెంగాల్ కు రావాల్సిన ఎంజీ నరేగా పెండింగ్ నిధులు రిలీజ్ చేయాలన్నారు. You've changed the name. You are dishonoring both the Mahatma and Gurudev.
Is it any wonder that Bengal and Bengalis call you Bangla Birodhi? Do you think, does this government think it's been very smart by putting the name Ram, by putting the acronym RAM in the name of the bill? By changing the name and repealing the act, you have destroyed Gandhiji's idea of Ram Rajya, both in letter and in spirit. రాజ్యసభలో సబ్కా భీమా సబ్కా రక్ష బిల్లుపై చర్చ జరిగింది. భీమా సవరణ బిల్లుతో అన్ని వర్గాల ప్రజలకు మేలన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మరోవైపు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీలు. విపక్షాల అభ్యంతరాల మధ్య బిల్లుకు ఆమోదం తెలిపారు చైర్మన్. ప్రధాని మోదీ సర్కార్ ప్రజా సమస్యలపై చర్చించకుండా చట్టాల పేర్లు మార్చడంలో బిజీగా ఉందంటూ విమర్శించారు విపక్ష ఎంపీలు.